హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మా మమ్మీ అయితే పెసర పునుకులు కర్రీ లైక్ పులుసు చేస్తుందన్నమాట. సో చాలా బాగుంటుంది అండ్ మీకు ఒక్కసారి తింటే ఇంకా వదిలిపెట్టరు, అలా ఉంటుంది. సో యా, లెట్స్ టాక్ ఇన్ టు ద వీడియో. చాలా రోజుల తర్వాత వీడియో గాయ్స్. ఇప్పటిదాకా పెట్టినవన్నీ బ్యాకప్ వీడియోస్. సో యాక్చువల్లీ ఏంటంటే మా మమ్మీ ఈరోజు పెసర పునుకులు కర్రీ అయితే చేస్తుంది. ఎందుకు ఇలా కుక్కలా కలుస్తున్నావు అనుకోకండి, ఆ గ్రైండర్ సౌండ్లో నాకు వాయిస్ వినిపిస్తుందో లేదో తెలీదు, అందుకే కుక్కలా కలుస్తున్నాను. మా అమ్మ అన్నది, ఎందుకలా కుక్కలా కలుస్తున్నావు? నేను అంతే, నువ్వు అన్నస్తావా? మరి అన్నా కదా, అంతే అనేస్తాను. సో గైస్, ఈ పెసరపప్పు అనమాట గ్రైండర్లో అయితే వేసింది. దీన్ని మెత్తగా, కొంచెం మరీ మెత్తగా కాకుండా మరీ బద్దగా కాకుండా ఒక మాదిరిగా అయితే గ్రైండర్ చేసుకోండి. మళ్ళీ నేను పునుగులు వేసినప్పుడు చూపించేస్తాను. సో గైస్, కేసు నేను చిన్న కుక్కలా వస్తున్నాను తెలుసా, అంటే ఏమంటే బాగా ఎందాకేమన్నా కుక్కలా కలుస్తున్నాడు. ఏమన్నా మధ్యలో మరి మనగా వస్తుంది, మరి అలా అరవకూడదమ్మా. ఇంకా ఎందుకంటే కారణాలు ఉంటాయా? అరవచ్చు అరవచ్చు, సమయం నాకు బువ్వద్దు. ఏ నేను ఒకటి చేసుకోవాలి. అయ్యా, బ్రెడ్ లేదు. బ్రెడ్ లేదా? ఆల్రెడీ బ్రెడ్ వచ్చింది తెలుసా నీకు? ఎక్కడిది? నువ్వు చెప్పావా చిన్నమాకి అని రమేష్ మాకి అని? అడుగు బ్రెడ్ ప్యాకెట్ ఇది వెనకాల. ఎక్కడున్నా? ఆల్రెడీ ఆర్డర్ పెట్టాడు కదా, ట్రై చేయవచ్చు. బ్రెడ్తో ఏం చేసుకున్నా? బ్రెడ్ ఆమ్లెటా? బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటావా? ఒక స్వీట్ చేస్తాను, వీళ్ళందరికీ చూపిస్తాను. రేపు చేసుకోవచ్చు. ఇప్పుడే ఇప్పుడు ఎక్కడ అవుతుందమ్మా? అప్పుడు మీరు చేసుకుంటాను, ఇప్పుడు మీరు చేసుకో. సో గైస్, పునుగుల కర్రీ, బజ్జీల కర్రీ. గైస్, బోట్ వస్తే అదేమంత పెద్దది కాదు, మీకు అర్థమవుతుందా? అందరికి వస్తుంది, ఎవరికి రానట్టు చేస్తారు. ఎవరన్నారు నేను ఇప్పుడు? అంటే అన్నారు తెలుసా, మీరు ఆ కామెంట్ అన్నా పెడతారు అనుకుంటా, ఆ కామెంట్ కూడా పెట్టరు. మనకి ఎంత రీచ్ అవ్వలేదు కదా. పెట్టండి గైస్ ప్లీజ్. గైస్, నేను బ్రెడ్ 2 నిమిషాల్లో అయిపోతుంది, నేను 2 నిమిషాలు వెళ్ళిపోతున్నట్టు. నువ్వు ఎక్కడైనా నాకు ప్రాబ్లం ఏం లేదు, ఆ ఊరు ఒక్కడుంటే చాలు. ఇది మాట్లాడుతలేక అంటూ ఉంటావు. ఊరెళ్ళిపోతాం బావా, ఊరెళ్ళిపోతాం బావా, ఎర్ర బస్ ఎక్కి ఊరెళ్ళిపోతాం. నా వల్లనే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారు అవన్నీ. అమ్మమ్మ షాప్ ఎక్కడ ఉన్నారు? వెళ్ళిపో. షిట్, ఎక్కడ దొరికింది? గ్యాస్ మీకు ఒక స్వీట్ చూపినా? అరే ఇది నాకు పాన్ కావాలి, పాన్ ఇవ్వు. అరే మాయా, ఎవరిని? మామయ్య పిలిచాను అనుకో, రమేష్ మాయ అక్క అని కంప్లైంట్ చేస్తాడు వచ్చి. ఏదమ్మా గైస్, పెరుగు చేసాడా? మా మామయ్య బుక్ చేశాడు. అమ్మా నెయ్యి, అది స్టీల్ బాక్స్ లో వేసాను. వస్తున్నా. గైస్, పునుకుల కోసం అనమాట. పిండి అయితే రుబ్బుకుంది కదా. అమ్మ నేనే వద్దమ్మా, ఒకసారి పునుకులు వేసిందండి ఆ రోజు. దీంతో బర్త్డే అయితే మేము టెంపుల్కి అయితే వెళ్ళొచ్చిన తర్వాత పప్పు నానబెట్టుకుని వచ్చాక వేద్దాం కదండి. ఆ రోజు ఫాస్టింగ్ అనుకుంటా, అందుకనే నాన్ వెజ్ ఏం చేయలేదు. వచ్చిన తర్వాత పెసర పునుకులు చేస్తానమ్మని చెప్పాను. ఏం చేసింది, మిక్సీ పట్టేసింది గ్రైండర్ లేకుండా. పెసర పునుకు ఉప్పు వేయలేదు, షోడ్ వేయలేదు, ఏమీ లేదు, డైరెక్ట్ వేసేసింది. అయ్యి మ్యానేజ్ కొడితే బంతిలో పైకి ఎగురించి క్యాచ్ పట్టుకుంటున్నాము. టేస్ట్ బాగున్నాయి లేదా? ఉప్పు బాగుంటాయమ్మా. చట్నీ పాలు చేయలేక చట్నీలో కొంచెం తినేస్తాం అనుకో. ఎందుకంటే మార్నింగ్ లేచి నేను ఫుల్ టైర్డ్ అయిపోను,
మళ్ళీ డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారని చెప్పేసి చేస్తుంది అనమాట. మా అమ్మకి ఇచ్చేది మళ్ళీ ఏంటి స్టవ్ అన్నీ నీట్గానే వచ్చేసరికి నాకు కోపం వచ్చిన ఇలా గ్రైండర్లో వేసుకుంటే కనుక మీరు పునుగులు అనేవి చాలా బాగా వస్తాయండి. నాకు ఈ డ్రిప్ తెలియక మిక్సీలోనే వేసేదాన్ని నేను కూడా ఫస్ట్లో. అవి కర్రీలో వేస్తే గట్టిగా వచ్చేసాయి, మధ్యలో చుట్టూ ఉడికేవి. అదంతా పక్కన పెడితే అంత పిండి ఎందుకు రుబ్బా? పెసరెట్లు వేసుకోవచ్చు మిగిలింది. మళ్ళీ ఇంకొకసారి కొంచెం పిండి గ్రైండర్లో ఏం పెట్టని చెప్పు. వచ్చా ఓకే. మళ్ళీ తమ్ముడు కోసం సపరేట్ టిఫిన్ వీడితో ఏదో తలనొప్పి అయిపోతుంది. ఇంకా చాలు, ఎక్కువ వేసే పెసరట్లు వేసుకున్నాను. ఏంటి కూరకి సాయంత్రం కూడా కావాలి కదమ్మా. మళ్ళీ సాయంత్రం కూర సరిపోద్దుమా, ఉల్లిపాయలు అన్నీ ఉన్నాయి కదా. కూర అంటే ఏం కాదు వేసు, కొంచెం చపాతీలో కూడా నంచుకుంటే బాగుంటుంది. అవి వేగాక చూపిస్తాను గైస్. ఏమనుకోకండి, నా మొబైల్లో ఛార్జింగ్ లేదు, సో అందుకే ఊరికి ఆఫ్ చేయాల్సి వస్తుంది. లేకపోతే కుక్కలాగా వాగిందండి. ఎన్నిసార్లు అంటే ఎందుకన్నా ఒకసారి అన్నాను, ఇంకా అదే పట్టుకుంటావా? ఒకసారి చాలు. ఇంకేమేమి చూడడానికి ఏదో పొరపాటున వస్తే ఇంకా అదే పట్టుకున్నావు. ఇంకా బుద్ధి లేదు మీ ఇద్దరికి. అడ్డగాడులు లేదా? బుద్ధి లేని గాడులు. బుద్ధి లేని అడ్డగాడులు మీరే, నువ్వు నీ తమ్ముడే. చూసారా షార్ట్? మా అమ్మకి తెలియకుండా తీస్తాను. అంటే మా అమ్మకి తెలుసు దట్ నేను రికార్డ్ చేస్తున్నానని. అలా పెడతానని చెప్పలేదు నీ వీడియో. ఫస్ట్ కూడా తెలియదు, లాస్ట్లో చెప్పావు. ఇప్పుడు నవ్వు అన్నది అప్పుడు చెప్పావు. నవ్వు వీడియో అని చెప్పావు నువ్వు నాకు. మరి పిచ్చిదానిలో ఉంచి అవతారాన్ని తీసేస్తుంది. పిచ్చిదానిలో ఇంట్లో ఉంటాం కదా, అలానే ఉంటాం కదండి. ఎలా ఉంటాం? సరే ఆపేసి, ఇది అయ్యాక చూపిద్ది. కానీ మరి టైం పేరో ఏమో తెలియదు, కానీ ఫస్ట్ ఏమో ఛార్జింగ్ అయిపోయింది అనుకుంటే, ఇప్పుడేమో గ్యాస్ అయిపోయింది. సరిగ్గా ఇవేమో మధ్యలో అయిపోయింది. నాకు ఆయిల్ మొత్తం పీల్చేస్తాయి. తీసేసి మళ్ళీ వేస్తాను తర్వాత. సో గ్యాస్ అయితే మా షాంగడ్ పెట్టాడు బుడ్డోడు. ఇంట్లో ఎవరు లేరు. పుంకులు అయితే ఫ్రై చేసేసింది. ఇది అయితే పక్కన పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తుంది పెసరట్టు కోసం. వేసేటప్పుడు వెళ్తా. ఇప్పుడైతే యోగా త్వరగా రండి. సో ఆ కడాయి తీసేసి ఆ కడాయికి 2 ఇంతలు 3 ఇంతలు ఉన్న అందులో నూనె కొంచెం ఇందులో వేసేసుకోండి. నూనె మీకు సేవ్ అవుతుంది. నేనైతే కాగిన నూనె అయితే వెళ్ళానండి, వాడేస్తాను. అంటే వెంటనే వాడేస్తాం కాబట్టి నువ్వులు అయితే ఎలా వచ్చినాయి, రౌండ్గా బలి వచ్చినాయి కదా. మా అమ్మ ఫోన్ చేస్తే పెసరపుంకులు కూర చేసానని చెప్పింది మొన్న నైట్. అప్పటి నుండి లాగేస్తున్నా పెసరపుంకులు కూర. ఊర్లో అయితే చాలా బాగుంటుంది. కూరలు అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. గైస్ ఊరులేదు పేరులేదు ప్రేమించేసిందండ అమ్మలాలో రామ్ భజన. చాలా ఇష్టం సాంగ్ అయితే అసలు. చిలక లాంటి ఏంటన్నది, చిలక లాంటి ముఖము చిన్నబోయినది ఆహా అమ్మలాలో రామ్ భజన అంటే వచ్చి గ్యాస్ మనకి. అరే నేను వచ్చేసావా? హక్కు ఉతుకే ఎడవలు గాయస్. ఎప్పుడు ఎవరు అనుకుంటూ ఉంటావు? పెద్దలు మేము కాదు, మా అక్కే పెద్ద కాదు. తప్పు సారీ. ఇదిగో అరే చూపినా కాదు
సరే చూడండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చేస్తాను. అంతేనా? అంటే 2 కిలోలు తెచ్చుకుంటామా? మూత పెట్టాలని పంచారు. నువ్వు బియ్యం మంచిగా రావట్లేదు, నువ్వు ఇష్టం వచ్చి కలిపేస్తున్నావు. సరే పువ్వులు తింటారా? వద్దపోతే వెళ్ళిపోండి. అయితే మా మమ్మీ అయితే ఎప్పుడో చింతపండు అయితే నానబెట్టేసుకుంది. చూస్తున్నారు కదా, వాష్ చేసి నానబెట్టుకుంది. వాష్ అంటే చేసుకోండి. తీసుకుంటాను. ఇది వచ్చేసి కల్లుప్పు, సో కొంచెం వేస్తుంది. స్పూన్ ఎక్కడ పెట్టేసింది? అవి అలా వేసి మగ్గించుకోండి. ఓకేనా? మూత పెట్టేస్తే త్వరగా మగ్గుతాయండి. అరవకమ్మ చేసి అలా అరవకూడదు. అర్థం కావట్లేదు. గైస్, మా అమ్మ నా చెవులు ఏం చెప్పింది తెలుసా? గైస్, కాల్ చేసి మొన్న ఒక షార్ట్ చూసాం. అంటే ఒక వాయిస్ విన్నాను. కొంతమందికి కోపం వస్తుంది గైస్. ఎంత కోపం వస్తుంది అంటే ఎవరి మీద ఎరిసేయాలి, తిట్టేయాలని ఉంటుంది. కానీ నమ్మకం చూడకు. ఇక్కడ నేను ఆర్డర్ చేసుకుంటుంటే మారిపోతాను చెప్పి తర్వాత చెప్పు. పసుపు ఇంకా మేము కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి కారం ఎక్కువ వేస్తాను నేను. Spicy, your girl is so spicy, you are so spicy, I am so spicy, no. అయ్యో బాబాయ్, గ్యాస్ పడేసేలా ఉంది ఇప్పుడు ఇది. డాన్స్ చేయండి గైస్. మీరు నువ్వు చేస్తున్నావు గైస్, వినండి సాంగ్. సరేనా? ఐ మూవీలో సాంగ్ అనమాట, ఇందాక నేను పాడింది. చాలా బాగున్నాయి సాంగ్స్, మస్తు ఉంటుంది. అదొకటే కదా. డించక్ డించక్. మా పొద్దుగాలు ఎంత వచ్చిందంటన్నా సాంగ్ పెడితే చాలా, ఇంకా ఫుల్ హ్యాపీ. ఆంధ్రాలో సంబరం అది చేస్తారు కదా, ఆ సాంగ్ లో చూపిస్తారు అనమాట. మొత్తం చూపిరు కానీ కొంచెం ఒక ఐడియా అయితే చూపిస్తారు. ఒక ఐడియా అయితే లేదు అది. ఒక్క నిమిషం, అక్కడికి ఎవరు వచ్చి వాటర్ అయితే వేసేసింది గ్యాస్. మరిగించుకోండి వాటిని. ఓకేనా? మా అమ్మ చూసారు దొంగ పిల్ల బొక్కలు పెడుతుంది నీటికి. చెప్పుకున్నాను మీకు. చెప్పుకున్నట్టు నువ్వు అలా వెళ్ళిపోయి తర్వాత చెప్దాం కదా, చూపించకుండా అలా చెప్దాం అనుకో. గ్యాస్ మీకు నేను ఎప్పుడు ఆయిల్ అయితే అస్సలు ఆగలేదు ఈ కర్రీలోకి. ఆయిల్ అయితే అస్సలు ఆగలేదు. నేను చూడ కూడా వేయలేదు, అయినా సాఫ్ట్గా వచ్చి చూడండి. ఎక్కి తినకండి, పొట్టన పొచ్చదే. నా పొట్టు చూపు పెరుగు. మా అమ్మాయికి పునుగులు అంటే కర్రీలో వేసిన తర్వాత పెరుగులో వేసుకుని తిన్నామంటే బాగా పిచ్చి. ఇప్పుడు వద్దని చెప్తుంది అమ్మ, కూర కాదమ్మా పునుగులు వేయమ్మా. ఇలా వాటర్ బాగా మసిలిన తర్వాత వేసేసుకోవాలి. వేసిన తింటారు కదా, అంత కూర చేసింది. 2 పూటలకి 1 పూటకే కాదు కదా. మేము 5 ఉన్నాం. ఎందుకంత చేసింది పిచ్చగా. ఇప్పుడు మనం ముగ్గురికి ఎందుకు అమ్మంటుకోవాలా? ఇప్పుడు కలుపుతున్నాం కానీ తర్వాత మళ్ళీ కలుపుద్దామా, ఇండిపోతే ఎక్కడికక్కడ. పప్పు ఏదో వచ్చేసింది ఫోలాయిస్ అలా నాకు. సో గైస్, దాన్ని అలా ఉంచుకోండి. ఓకేనా? సో గైస్, ఆ పునుగులు అనేవి సగం మగ్గిన తర్వాత మొత్తం మగ్గిపోయి ఉడికిపోయినాయా? ఇగో చూడు చూడు కొంచెం అలాగా. వద్దు కలుపు, మళ్ళీ విడిపోతాయి.
చింతపండు రసం అయితే వేసేస్తున్నానండి. లాస్ట్ ఇంకా 10 minutes లో కట్టేస్తాను అన్నప్పుడు వేసుకోండి, అంతేనా? పులుసు కూడా కొంచెం మరిగించాలి. అందుకే అంటున్నాం, ఒక 10 minutes లో కట్టేస్తాం అన్నప్పుడు కట్టేసుకోండి అని. అలా చెప్పకూడదు. మసాలాలు అవి వేసుకుంటాం చూడు, అలాంటివి అలా చెప్పాలి. అలా వేసుకున్న తర్వాత దగ్గరగా మరిగించుకోవాలని చెప్పాలి. ఎందుకంటే స్టవ్ ఒక్కొక్కరు సిమ్లో పెట్టి పని చేసుకుంటారు, వేరే పనికి. నేను చూడు మీడియంలో పెట్టి వెళ్ళి దిగుకుని వచ్చాను. అలాగా ఒక్కొక్కరు దగ్గర నుంచి చేసుకుంటే వెంటనే అయిపోద్ది. కొన్ని కూరలు సిమ్లో ఉడికించుకోవాలి, కొన్ని కూరలు హైలోనే ఉండాలి, అది కూడా ఉంటుంది. తీయలేనండి, దేవునుకోకండి, కాడైపోయింది. ఇలా వాడేస్తున్నాను మొత్తం. లైట్ ఒకసారి అయ్యో చూసారా విడిపోతుంది. కలపకపోతేనేమో పులుసు ఒక దగ్గర ఉండిపోద్ది. ఇదిగో చూడండి, ఇలా జూమ్చి వేసి విరిగిపోతుంది ఇక్కడ. కొంచెం ఒకసారి హైలో పెట్టేసుకుని తర్వాత ఉప్పు కూడా ఇప్పుడే చూసేస్తాను కొంచెం. నేను సరిపోద్ది, లైట్గా పడుతుంది. పుల్లగానే ఉన్నాయి. ఒక ఉడికిన తర్వాత సిమ్లో పెట్టేసుకోండి. ఒంటి మీద రొట్టెలే ఉండాలి, ఒంటి మీద పెట్టుకోరండి. ఇప్పుడు గువ్వులు ఆడుతుంది కదా, ఇప్పుడు సిమ్లో పెట్టేస్తానండి. సిమ్లో పెట్టి మెల్లగా ఉడికించుకుంటాను. సో గైస్, ఎగ్స్ లాగా ఉన్నాయి కదా, డ్రాగన్ ఎగ్స్. సో యా గైస్, ఇక్కడితో అయితే మన పునుగుల కర్రీ అయితే అయిపోయింది. కొత్తిమీర అయితే అవసరం లేదు, కొత్తిమీర వేస్తాను అవసరం లేదు అనుకున్నాం కానీ మా మమ్మీ కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర ఏ దూరా, నా పేరు తతీష్, నా పేరు తతీష్, నా పేరు రాజ్. చేది. సో గాయస్, ఇక్కడితో అయితే మన కర్రీ అయితే అయిపోయింది. సో నేనైతే వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ గాయస్, ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.